నమస్తే. నేను మధు. నిన్న శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి మాటల తీరును బట్టి లోకేష్ గారు ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. అసలేం జరిగింది? మరి బొత్స సత్యనారాయణ పైన లోకేష్ గారు అసహనం ఎందుకు వ్యక్తం చేశారు? అక్కడ జరిగినటువంటి కార్యాచరణ ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బొత్స సత్యనారాయణ గారు అపోజిషన్ అయినప్పటికీ కూడా ఆయన చాలా సీనియర్ నేత. సో ఈ విషయంగా చూసుకుంటే లోకేష్ గారు కూడా బొత్స గారిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు. కానీ నిన్న మండలిలో జరిగిన విషయాలను చూస్తుంటే లోకేష్ గారు బొత్స గారి మీద అసహనం వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది సార్? ఇక్కడ లోకేష్ బాబు గారు బొత్స గారి మీద ఆగ్రహం కాదమ్మా. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాను. మనం ఇప్పుడు చర్చిస్తున్నటువంటి అంశం ఏంటి, దాని మీద కూడా సవివరంగా మాట్లాడదామని చెప్పానంటే, ఒక మాట మాట్లాడటం, సభ నుంచి పారిపోవటం, ఇది మంచి పద్ధతి కాదు అనేది లోకేష్ బాబు గారు అక్కడ వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇక బొత్స సత్యనారాయణ గారు ఒక అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తారు. వేరే వాళ్ళు కూడా ఇద్దరు కలిసి లేవనెత్తారు. రెండు వాళ్ళు స్పీకర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది, చైర్మన్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఆయన తీసుకొని అనుమతిస్తున్న దాకా ఓపిక పట్టలేకపోయారు. సమాధానం చెప్పడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి నెయ్యి అంశం గురించి మాట్లాడుతూ, ఏదైతే ఇంద్రాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ వాళ్ళు కలిసి చేస్తున్నారు, నెయ్యి ప్యాకెట్ సీజ్ ప్యాకెట్ చూపించేసి అది నెయ్యిగా అతను మాట్లాడే విధానం చూస్తున్న తర్వాత సహజంగానే ఎవరికైనా అనిపిస్తా ఉంటది, ఇంత అనుభవజ్ఞుడు కూడా ఇట్లా గుడ్డిగా ఎలా మాట్లాడుతున్నాడు, పక్కన వాళ్ళు ఏదన్నా ఇస్తే ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే వయసు ప్రభావం ఏమైనా కనపడుతుందా అనే అనుమానాలు అయితే స్పష్టంగా ఇక్కడ అందరికీ వచ్చిన మాట కూడా వాస్తవమే. నిన్న జరిగింది చూస్తా ఉంటే అది ఏంటి అనేది కూడా చూసుకోకుండా వెనకమానాలు చెప్పిన దాన్ని నమ్మి ఆ స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం చూస్తా ఉంటే బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఎలా ఉందో ఈరోజు ఆ పార్టీలో స్పష్టంగా మనకైతే అర్థమైపోతా ఉంది. ఒక సభా నాయకుడిగా, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు అతనే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈరోజు ఆయన నాయకుడు శాసన మండలిలో మాట్లాడేటప్పుడు ఆధారాలతో ఉంటే తీసుకొని రండి, దాని మీద చర్చిద్దామని చెప్పిన వాళ్ళు చెప్తా ఉంటే అది దాంట్లో ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ బై ఇండాపూర్, మార్కెటింగ్ బై హెరిటేజ్ ఫుడ్స్, చాలా స్పష్టంగా ఉంది కదా అక్కడ. దాన్ని వాళ్ళు ఏమైనా కాదని చెప్పట్లేదు కదా. వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకున్నారు, వాళ్ళకి సంబంధించిన ఏవేంటీలు వాడుతున్నారో స్పష్టంగా వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నాయి. దాచుకోలేదు ఇక్కడ, వాళ్ళు ఏమి దోచుకోవటం లేదు. అయినా సరే ఇలాంటి నిందలు వేసేసి తిరుమల తిరుపతి అంశంలో పేకల్లో దాకా కూరుకుపోయినటువంటి వాళ్ళు బయటపడే అవకాశం కళ్ళ ముందు కనపట్టలేదు కాబట్టి ఏదో విధంగా ఆ విషయాన్ని పక్కదారి మళ్లించాలనే ఆలోచనతోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతా ఉంది. అసలు అది నెయ్యే కాదు, పాలు లేవు, వెన్న లేదు, గోమాత లేదు. ఈరోజు కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యి లాంటి పదార్థాన్ని తీసుకొని వచ్చేసి చాలా స్పష్టంగా సిట్ తన నివేదికలో అది అసలు నెయ్యే కాదు అని చెప్పి తేల్చిన తర్వాత ఇంకా దాన్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడటం అంటే వాళ్ళ బేలతనం అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మనం దొరికిపోయామరా బాబు, మనం ఏం మాట్లాడినా కూడా ఈ రోజు ఇక చెల్లుబాటు కాదు కాబట్టి ఎదురుదాడి చేద్దామన్న ఒకే ఒక్క ఆలోచనతోటి ప్రభుత్వం మీద, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్న విధానానికి నిన్న చాలా స్పష్టంగా బిఆర్ నాయుడు గారు స్పష్టంగా కూడా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా ఇండాపూర్ డైరీ వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు, గతంలో ఉన్నటువంటి 1500 కిలోమీటర్ల నిబంధనని తప్పించేసి 800 కిలోమీటర్ల ఉండే విధంగా మళ్ళీ కఠినతరంగా చేయటంతో పాటు అధిక రేటు అంటే ఇక్కడ నాణ్యత ప్రమాణం, నాణ్యత ప్రకారం మాది ఇంతవరకే ఉంటుంది, ఈ రేటుకి అయితేనే మేము చెల్లించగలం అని చెప్పిన తర్వాత బిడ్డింగ్ లో L2 గా వచ్చినటువంటి ఇండాపూర్ డైరీ, L1 గా వచ్చినటువంటి నందిని డైరీ వాళ్ళు ఈరోజు అక్కడ గోమాతలకు సంబంధించినటువంటి ఆవు నెయ్యిని సప్లై చేస్తూ
62% ఈ రోజు వరకు కూడా నందిని వాళ్ళే దానికి సప్లై చేస్తున్నారు. రెండో టెండర్ లో వాళ్ళకి వచ్చినా కూడా 20 లక్షల కిలోల నెయ్యిని మేము సప్లై చేయలేమని చెప్పని వాళ్ళు ఎన్నికెళ్ళిన తర్వాత టెండర్ లో రెండో స్థానంలో ఉన్నటువంటి ఇండాపూర్ వాళ్ళకి ఆ రేటుకి మీరు ఇవ్వగలరా అని చెప్పని అడిగి ఈ రోజు వీళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంత పారదర్శకంగా 7 సార్లు ఈ రోజు వాళ్ళు బిడ్లేస్తే ఆ బిడ్లో ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో, ఎవరైతే మొదటి స్థానం రెండో స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఆ టెండర్ల ప్రక్రియని పూర్తి చేసి వాళ్ళకు మాత్రమే అనుమతులు ఇచ్చేసి ఇంత పారదర్శకంగా ఈ రోజు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఈ విధంగా చేసే విధానం అంటే దొంగే దొంగ 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 అని చెప్పి నరిచినట్టుగా ఈ రోజు వాళ్ళ దొంగతనాలన్నీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి కాబట్టి, వాళ్ళ దోపిడీ అన్ని ఒక్కోటి బయటకు తీస్తున్నారు కాబట్టి, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు బిఆర్ నాయుడు గారు ఏ విషయాల్లో కూడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని అంతు తేల్చాలి, దీనికి బాధ్యులైన వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా అపవిత్రం చేయాలనుకున్న వాళ్ళు, ప్రసాదాల్లోని ఇంత కల్తీ తయారు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా శిక్షించాలి అనే దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. సిట్టు ఇచ్చినటువంటి మన నివేదికలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి కూడా నివృత్తి చేసుకునే విధంగా కొంతమంది పేర్లు లేవు, ఎందుకు లేవు అనే దాన్ని కూడా రేపు పొద్దున వాళ్ళు లేవనెత్తే అంశంలో అది ప్రభుత్వం తరపున లేకపోతే తిరుపతి దేవస్థానం తరపున ట్రస్ట్ బోర్డు తరపున ఎవరి ద్వారా మళ్ళీ దాన్ని రైజ్ చేయాలని చెప్పనే ఆలోచనతో వాళ్ళు ఇంతగా ఆలోచన చేసి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఇలాంటిది ఇండాపూర్ది దానికి బినామీ అని చెప్పని అది ఈ రోజు భారతదేశంలో నెంబర్ 2 డైరీ, నెంబర్ 2 భారతదేశంలో మొట్టమొదట అమూల్ వస్తుంది, తర్వాత అది వస్తుంది. కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేకుండా నెంబర్ 2 డైరీ ఈ రోజు హెరిటేజ్ కి బినామీనా? ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా హాస్యాస్పదంగానే ఉంటుంది. కాసేపు పక్కదారి దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఇస్తారేమో గాని వీళ్ళు వాస్తవంగా నాకు తెలిసినంత వరకు వాళ్ళు అలా మాట్లాడటమే మంచిదని నేనైతే భావిస్తున్నా. కారణం ఏంటంటే ఇంకా లోతుగా అందరికి విషయాలు అర్థమైపోయి వాళ్ళు చేసిన అన్యాయాలను ఈ విధంగా కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారు, వాస్తవాలు ఇవని చెప్పని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ రోజు వీళ్ళందరూ కూడా వాస్తవాలు ప్రజలు తెలియజేస్తున్న తీరు కూడా అభినందించాలి. కాబట్టి వాళ్ళు ఏది ఆ వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఈ రోజు వరకు ఆయన అయితే క్షమించలేదు, భవిష్యత్తులో కూడా క్షమిస్తారని అయితే నేనైతే భావించట్లేదు. ప్రతి వాళ్ళకు కూడా శిక్షలు అనేవి తప్పకుండా పడతాయి. ఆ దేవదేవుడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయనే నిర్వహించగలడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. సో ఏదేమైనా సరే మండలిలో ప్రజలందరూ వినాలనుకుంటున్న అంశం కాల్తీనే ఈ అంశం. దీన్ని లేవనెత్తారు, చాలా బాగుంది. ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందా అని. కానీ తీరా చూస్తే దీనిని పక్కదారి పట్టించేశారు. అంశాన్ని అంతటితోనే స్టాప్ చేశారు. మరి ఎందుకు ఇలా చేశారు? మరి నిజ నిజాలు బయటపడతాయని భయమా, లేకపోతే మరేమైనా పరిణామాలు ఉన్నాయా? మళ్ళీ వచ్చే మండలిలో ఈ అంశం గురించి ఏమన్నా టాపిక్ లేవైతే అవకాశాలు ఉన్నాయా? వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.